ఏమైంది నీలవేణి? ఈ ఇంట్లో పెద్ద ముత్తైదువు అమ్మగారి. తన అనుమతి తీసుకుంటే బాగుంటుందనిపించింది సార్. తనేం అడ్డుపడదులే. అది కాదు సార్, ఆ సంతకం ఏదో అమ్మగారే పెడితే ఈ మంచి పనికి తన ఆశీర్వాదం ఉన్నట్టుంటుంది. నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, ఆమె ఒప్పుకోదు. నేను వెళ్ళి అడిగితే కోప్పడతారనిపిస్తుంది. నన్ను అడగమంటావా ఏంటి? అది ఈ జన్మలో మాత్రం జరగదు నీలవేణి. నేను అమ్మతో మాట్లాడినని నీకు తెలుసు కదా, నువ్వు మాత్రం ఫిట్టింగ్ పెట్టొద్దు. అది కాదు సార్, మీరేదో సలహా ఇస్తారని అడిగాను. అమ్మగారు సంతకం పెట్టకపోయినా కనీసం తన ఆశీర్వాదం అయినా కావాలి. ప్లీజ్ సార్. నో వే. అమ్మగారు, మీతో పనుండి వచ్చానమ్మగారు. చెప్పు. పని వాళ్ళందరికీ పట్టు చీరలు ఇవ్వాలనుకున్నాను కదా. నేను కాదు, నువ్వు అనుకున్నావు. అదే అమ్మగారు, మీ అనుమతి కూడా ఉంటే బాగుంటుందని. ఎలా చెయ్యాలి అలా చెయ్యాలని నువ్వేం నన్ను అడగలేదు కదా. నీకు నచ్చిన ఆలోచనని అమలు పరచాలని మా ఆయనతో చెప్పావు. తారక్ రాగానే పట్టు చీరలకి 25 లక్షలు ఖర్చు పెట్టేలా అనుమతి తీసుకున్నావు. ఇవన్నీ నీ తెలివితేటలు కాదా? ఇందులో నా తెలివితేటలు ఏమీ లేవు అమ్మగారు, మీ మంచితనమే ఉంటుంది. ఎలా ఉంటుంది? నీలవేణి వల్లే చీరలు వచ్చాయని అందరూ సంబరపడతారు, నిన్నే పొగుడుతారు. నీకు కావాల్సింది అదే కదా. అయ్యో, అలా అనుకోకండి అమ్మగారు. పని వాళ్ళందరూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే ఉద్యోగం ఇచ్చి మీరిచ్చిన భరోసానే కదా. మాటలు బాగానే చెప్తున్నావు, ముందెందుకు వచ్చావు అది చెప్పు. ఏంటిది? వర్కర్స్ చీరల కోసం చెక్ రెడీ చేశాను అమ్మగారు. మీరు సంతకం పెట్టకపోయినా కనీసం ఈ మంచి పని చేయడానికి మీ ఆశీర్వాదం ఉండాలని వచ్చాను. నాన్సెన్స్. కోరిక నీది, తీర్చేది మేమా? నీకు నచ్చినట్టు చెయ్యాలని చూడకు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు. రోజు రోజుకి తెలివి మీరిపోతుంది. నా ఆశీర్వాదం కావాలంట, ఆశీర్వాదం. ఏంటి అలా చూస్తున్నావు? అయ్యగారికి ఏమైందోనని. నాకేమవుతుంది, హ్యాపీగా ఉంటాను. మీరు నవ్వితే నీలవేణికి ఇంకోలా అనిపించిందేమో. ఎందుకు నవ్వుతున్నారమ్మగారు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఎలా అర్థమవుతుంది? పోయి పోయి మా అమ్మతో పెట్టుకుంది. ఆశీర్వాదం కావాలని పేపర్ ఏదో పట్టుకెళ్ళింది కదా, బాగా అక్షింతలు వేసి పంపించినట్టుంది. నాన్సెన్స్ అని తిట్టనమాట. ఇక్కడ దాకా వినిపించింది కదా కాంచన. మెడపట్టి గెంటేసిందా, తిట్టి వదిలేసిందా?
అమ్మగారు తిట్టినా కొట్టినా నన్ను ఆశీర్వదించినట్టే కదా. అబ్బో, ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్కి తక్కువ లేదు. ఈ లక్షణం నీకు ఎలా అబ్బింది? చిన్నప్పటి నుంచి ఇంతేనా? దాంతో ఏంటండి మాటలు? మా అమ్మ సీరియస్ అవ్వగానే దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా మీ బ్రదర్ పర్మిషన్తో పాటు ఫండ్స్ కూడా గ్రాంటెడ్ అన్నాడు కదా. చీరలు తెచ్చి అందరికీ పనిచేస్తుంది. ఆ పని ఎలాగో జరిగిపోతుంది అయ్యగారు. కాకపోతే అమ్మగారి ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాను.